ఏంటి ఇలా ఉండే ఒక పెద్ద మనిషి చెప్పండి. ఒక పేషెంట్ వాళ్ళ మదర్ 60 మొత్తం కార్లో ముగ్గురు, బైక్ మీద ఇద్దరు. ఈరోజు బైపాస్లో యాక్సిడెంట్ అయిందని సమాచారం రాగానే ఇక్కడికి రావడం జరిగింది. పరిస్థితి చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఇద్దరు చిన్న పిల్లలు, ఒక పెద్ద ఆవిడ స్పాట్లోనే చనిపోయినట్లుగా, బైక్ పై వస్తున్న ఇద్దరు బైకర్స్ కూడా చనిపోయినారు. ఇంకా ముగ్గురు హాస్పిటలైజ్ అయ్యారు, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందంటున్నారు. దారుణాతి దారుణమైన పరిస్థితి. వాస్తవంగా ఆ పిల్లలను చూస్తుంటే హృదయం ద్రవించకపోతా ఉంది. చాలా బాధ అనిపిస్తూ ఉంది. చిన్న పిల్లలు, ముక్కుపచ్చరాలని పిల్లలు, 1.5 year బాబున్నాడు, 7-8 years బాబున్నాడు. దారుణంగా ఉంది పరిస్థితి. చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఇటువంటి ప్రమాదాలకు ఎట్లా మనం నివారించాలి, ఎట్లా అడ్డుకట్టేయాలనేది ఒక అంశం అయితే, ఈ బైకర్స్ ఏదైతే ఉందో మన లోకల్లో కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళ మీద ఫ్యూచర్లో బైపాస్లో ఈ పిచ్చి చేష్టలు, ఈ స్టంట్స్ చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ పైన పనిష్మెంట్ ఉండాలి. ఈ బైపాస్లో ఖచ్చితంగా ఇమీడియట్గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేటట్లుగా కౌన్సిల్ నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఎవరు ఎంత స్పీడ్ పోవాలనే దాన్ని కూడా మేమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేపిస్తాం. ఒకటే చెప్తా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ కంపల్సరీగా దాని మీద అబ్జర్వేషన్ పెట్టాలి. ఆ బైపాస్ వరకు ఒక పెట్రోలింగ్ వెహికల్ ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉండాలని తెలియజేస్తూ, ఇప్పుడు నెక్స్ట్ కూడా ఎవరన్నా బైకర్స్ కానీ ఈ స్పీడ్ లిమిట్ లేకుండా పోతే వాళ్ళ బండి ఇమీడియట్గా సీజ్ చేయడం కాకుండా వాళ్ళ విన ఆ బైక్లు ఇచ్చినటువంటి వాళ్ళ ఇంటి యజమానుల విన కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ విన కేసులు చేసే పరిస్థితి తీసుకొని కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. జాగ్రత్త. ముఖ్యంగా మన లోకల్స్ కూడా చెప్తా ఉన్నా, ప్రాణాలతో చెలగాటమాడుతూ జీవితాలు ఇప్పుడు ఆ చిన్న బాబుని చూస్తూ ఉంటే నిజంగా చెప్తా ఉన్నా, మన కుటుంబంలో ఒక అబ్బాయిని, చిన్న బాబును కోల్పోయినట్లుగా అంత బాధగా ఉంది. సీరియస్గా ఈ బైకర్స్కి కానీ లోకల్లో ఉన్న బైకర్స్కి కానీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. నెక్స్ట్ టైం నుంచి ఎక్కడ కనిపించినా కానీ వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కూడా కేసులు చేపిస్తాం. ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మేము ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ మనం కూడా వారి తల్లిదండ్రుల కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్లకు బైకులు ఇచ్చి, లక్షల రూపాయల బైకులు ఇచ్చి ఊరి మీదకి పంపించి ఈ విధంగా అమాయకులను బలి చేసే పరిస్థితి తీసుకొని వస్తే చాలా భయంకరంగా, చాలా బాధగా ఉంటుంది. వాళ్ళ కుటుంబం ఇప్పుడు అనాథల్లాగా మిగిలిపోయినారు. ఒకరు బయట ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, ఒకరు ఇక్కడ ఉన్నారు, చెట్టుకోరు పుట్టకోరు అయిపోయినారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చిట్ట చివరిగా రాసి పెట్టుకోండి. బైకర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏదన్నా స్టంట్స్ చేసేటోళ్ళు కానీ మొత్తం ఏకమై వాళ్ళ వీణ చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. మీకు మళ్ళొకసారి వార్నింగ్ ఇస్తూ ఉన్నాం, చెప్తా ఉన్నాం, జాగ్రత్త పడండి. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాం, నెక్స్ట్ టైం నుంచి మీ పిల్లలు కానీ బైకులు తీసుకొని స్టంట్లు చేసే పరిస్థితి వస్తే ముఖ్యంగా ఇమీడియట్గా తల్లిదండ్రుల మీద కేసులు చేసి వాళ్ళను పనిష్మెంట్ చేస్తే కానీ పిల్లలు సరికాదు. మన కుటుంబంలో మన పిల్లలు మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఈ వెకిలిగింతలు, పిచ్చి చేష్టలు, ఈ స్టంట్స్ చేసుకుంటూ పోతే ఏదో ఆపదలో ఏదో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని తెలియజేస్తూ, నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఆ బైపాస్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఇటువంటి స్టంట్లు చేయకుండా మనం ఏ విధంగా మనం ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలన్నా, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏదైనా పెట్టాలన్నా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి దీని మీద ఒక ఇమీడియట్గా చర్చ చేసి ఇమీడియట్గా ఆ ఏర్పాట్లు చేయడానికి మేమందరం కూడా ఆఫీసర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. చర్చ చేసి ఇమీడియట్గా ఆ ఏర్పాట్లు కూడా చేపిస్తాం. కానీ ఈ చనిపోయిన కుటుంబాలకు కూడా వాళ్లకు మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏ విధంగా మేము వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు అందించగలం, తక్షణం ఏం చేయగలము, అధికారులు ఏం చేయగలుగుతారని చెప్పి ఇమీడియట్గా దానికి కూడా మేము ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకు ఆ మనోధైర్యం భగవంతుడు ఇవ్వాలని చెప్పి వాళ్ళ కుటుంబాలకు ఆ దేవుని ఆశీర్వాదం, మనోధైర్యం ఉంది. వాళ్ళకి ఆ శక్తినిచ్చి ఆ ఉన్నోళ్ళని కాపాడుకొని ఆ కుటుంబాలకు ఆ ఓదార్పు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ
ఏ విధమైన నష్టపరిహారం అయినా సరే ఎమ్మెల్యే గారితోన పై అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా అంతతో ఆ విధంగా చేయడానికి మేము ముందరకు వస్తామని తెలియజేస్తాం. మరొకసారి ఈ పిల్లలు తల్లిదండ్రులు ఒకసారి గుర్తించుకోండి, మన పిల్లలను బయటికి పంపించేటప్పుడు మాత్రం మనం జాగ్రత్తలు చెప్పి మనం కౌన్సిలింగ్ చేసి మైనర్ పిల్లలకు కూడా బండ్లు ఇస్తూ ఉన్నారు. మైనర్ పిల్లలకు బండ్లు ఇస్తే చట్టరీత్యా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ హెల్మెట్ లేకుండా మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వకూడదని చెప్పి మాకు టౌన్లకు సంబంధించిన వాళ్ళు కానీ బయట వాళ్ళకి కానీ ఒక సూచన చేస్తూ మీరు అయినా కానీ ఇస్తే కూడా పాలమూరు ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. రాబోయే కాలంలో దీని మీద కఠినమైన చర్యలు ఉండాలని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా వీళ్ళ కుటుంబానికి సానుభూతి, వీళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వీళ్ళకి అండగా ఉంటాం. వీళ్ళకి ఏ విధమైన అవసరాలు ఉన్నా కానీ మేము అండగా ఉంటామని తెలియజేస్తాం. గతంలో చాలాసార్లు మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు, అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. ఏదైతే బైపాస్లో స్పీడ్ బ్రేకర్లు కావచ్చు, టర్నింగ్ల దగ్గర కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ శాఖల మధ్య సమన్వయంలో ఏదైతే కార్పొరేషన్ కావచ్చు, ఆర్ఎన్బి కావచ్చు, పోలీసుల మధ్యలో సమన్వయం లేకనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ సంఘటన తర్వాతనైనా మీ 3 శాఖల్ని కోఆర్డినేషన్ చేసుకుని ఏమైనా చేయగలుగుతారు? ఆ చౌరస్లో ఉన్న సీసీ ఖచ్చితంగా ఆ రోడ్ ఆర్ఎన్బి కంట్రోల్లో ఉంటుంది. ఖచ్చితంగా సీసీ కెమెరాలు అయితే మేము మున్సిపాలిటీకి వెళ్ళి మా కార్పొరేషన్కి వెళ్ళి ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. ఆ స్పీడ్ లిమిట్లో కానీ ఇమీడియట్గా నిర్ణయం తీసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ 3 శాఖలను సమన్వయం చేసుకుంటూ ఏడ స్పీడ్ కంట్రోల్ చేయాలి, ఏడ ట్రాఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలి, ఏడ ఏ ఏర్పాట్లు చేయాలనేది తక్షణమే రేపు ఎల్లుండో ఒక మీటింగ్ పెట్టుకొని కోఆర్డినేషన్ చేసుకుంటాం. రోడ్లు అనేది సందర్భాన్ని బట్టి ఆ రోడ్లో ఆ స్పీడ్ అనేది వాళ్ళ యొక్క ప్రయాణానికి సులువుగా ఉండాలని చేసింది కానీ మనం స్టంట్ చేయడానికి చేసింది కాదు. ముఖ్యంగా ఎన్ని చర్యలు తీసుకున్నా సరే తల్లిదండ్రులు మనము మన ఇళ్లలో మన బాధ్యత మనం మర్చిపోకుండా మనము మన ఇంట్లో నుంచి పంపించే పిల్లలకు మనం కూడా కొన్ని ట్రాఫిక్ రూల్స్, కొన్ని చర్యలు ఎట్లా ఉంటుంది, భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, వాళ్ళకి భయం కలిగిస్తట్లా వాళ్ళకి భద్రత గురించి చెప్తే కానీ ఇదంతా సాధ్యం కాదు. అందరి ప్రజలు దీని మీద ఆలోచన చేయాలి. ఎవరో చేసి ఎన్ని స్పీడ్ బ్రేకర్లు పెట్టినా సరే స్పీడ్ బ్రేకర్ కూడా దాటుకొని స్పీడ్ పోయేటప్పుడు పిల్లలు తయారైంది. చాలా కఠినమైన చర్యలు ఉంటాయి, ఇట్లా పోకూడదు, దీనివల్ల ప్రమాదం జరుగుతుంది, కుటుంబం మొత్తం కూడా అనాథ పాలవుతుందని చెప్పి పిల్లలను మోటివేట్ చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందని తెలియజేస్తూ మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నా కానీ మీరు కూడా కౌన్సిలింగ్ చేసి మీ పిల్లలను మీకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ట్రాఫిక్ జాగ్రత్తలు చూపించాలి.